కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందంటున్నారు హరీష్ రావు గారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీఆర్ఎస్దే. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకోవాలి. రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది. వేసవిలోనూ సాగునీరిచ్చిన ఘనత బీఆర్ఎస్దే. కాంగ్రెస్ పాలనలో పడిపోయిన భూముల ధరలు మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఇప్పుడు హరీష్ రావు గారు, మీకు ఒక విషయం తెలుసో లేదో, మీరు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే మీ పార్టీని మీరే ఇరికించుకుంటారనమాట. ఇప్పుడు భూముల రేట్లు పడిపోవటానికి కానీ, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కొంత డౌన్లో ఉందంటానికి కానీ కారణం ఎవరండి? మీరు కాదా కారణం? విపరీతంగా భూముల రేట్లు పెంచి పడదొబ్బి మీరు మీ హయాంలో ఆ కోకాపేట దగ్గర ఎకరో 100 కోట్లకి ఎంత అమ్మినారు కదా అప్పట్లో. విపరీతంగా మీరు భూముల రేట్లు పెంచేసి ఆ రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచేసి అడ్డగోలుగా చెరువులు మొత్తం కబ్జాలు పెట్టేసి పెంచేసి రియల్ మాఫియాని ఒక్కసారి పెంచేసిన తర్వాత ఏ దాంట్లో అయినా సరే, ఏ సూచీలో అయినా, దేంట్లో అయినా మార్కెట్ ఒక్కసారి హై చూసిందని తర్వాత లో చూస్తుంది అన్న విషయం మీకు తెలియదా? ఇప్పుడు 100 కోట్లు మీరు ఒక దగ్గర పెడితే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అత్తలాకుతలం అయిపోదా? ఎకరం 100 కోట్లు పలికిందంటే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రెషర్ దాని మీద కూడా పడుతుంది కదా, అది మొత్తం పాకుతుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ స్తబ్దత ఏదైతే ఉందో, అంటే గ్రోత్ లేకుండా కొంత ఇబ్బంది ఏదైతే ఉందో, దీని మొత్తానికి కారణం మీరు కాదా చెప్పండి? ఆ మొత్తం ఆ వెస్ట్ సైడ్ ఇదేంటి ఏమంటారు దాన్ని, టీ హబ్బు, ఈ గచ్చిబౌలి ఇటువైపు మొత్తం మీరు ఇష్టానుసారంగా 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లకి పర్మిషన్ ఇచ్చేసి ఒక లెక్క ఉంటుందండి. అంటే మీకు బహుశా తెలిసి ఉండదు అప్పట్లో. పాపం మీరు, మీ కేటీఆర్ గారు పాపం ఎందే ఉండదుగా పార్టీలో. ఈయన ఊరికి ఇట్లా మాట్లాడుతూ ఉండటానికి తప్ప ఈయనకి పార్టీలో ఈయనకంటూ ఈయన చెప్పింది ఏది నడదు. అధికారంలో ఉన్నప్పుడు ఈయన కట్టు బానిస అనమాట, కట్టప్పైన. మరి రేపు ఫ్యూచర్లో ఎన్నిపడి పొడిచాడో తెలియదు కానీ ప్రస్తుతానికైతే కట్టప్ప. అంటే కూర్చోమంటే కూర్చుంటాడు కేసీఆర్, నుంచోమంటే నుంచుంటాడు ఈ పెద్ద మనిషి. అంతకుమించి ఈయన ఏం చేయలేడు కూడా, కానీ చేయగల కెపాసిటీ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతో ఇంతో క్రౌడ్ పుల్లర్ ఉన్నాడు, ప్రజలందరికీ తెలిసినోడు, ప్రతి సమస్య గురించి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన హరీష్ రావు గారు అని చెప్పాలి. సరే, అయితే ఇప్పుడు ఒక లెక్క ఉంటుందండి రియల్ ఎస్టేట్లో కానీ దేంట్లో కానీ. ఒక లెక్క ఏముంటుందంటే, ఒక చదరపు అంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఇంతమంది జనం ఉండాలి, లేకపోతే 1 కిలోమీటర్ పరిధిలో ఇంతమంది జనాభా ఉండాలి, ఇంత ఆఫీస్ ఉండాలి అని ఒక లెక్క ఉంటుంది. కానీ మీ కేటీఆర్ చేసిన దానివల్ల ఇప్పుడు ఏమైంది, ఇష్టానుసారంగా మీరు పర్మిషన్లు ఇచ్చేయటం వల్ల 1 కిలోమీటర్ పరిధిలో, సపోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు నెంబర్ కరెక్ట్గా తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 1 కిలోమీటర్ పరిధిలో 1000 మంది ఉండాలనుకోండి సపోజ్. మనోళ్ళు ఇచ్చిన పర్మిషన్ వల్ల 1 కిలోమీటర్ పరిధిలో 10,000 మంది ఉంటున్నారు. ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్, హైరేజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఇష్టానుసారంగా కట్టేసి మీరు 1 కిలోమీటర్లో 1000 మంది ఉండాల్సిన దగ్గర 10,000 మంది ఉంటున్నారు. చూశాంగా మొన్న మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎంట్రన్స్లో గచ్చిబౌలి, బయోడైవర్సిటీ అటు మొత్తం ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో చూశారుగా. ఎందుకు ట్రాఫిక్ అంత జామ్ అవుతుంది? ఎందుకంత అక్కడ మళ్ళీ 6 లైన్ రోడ్లు ఉంటాయి, అక్కడ 6 లైన్ల రోడ్లు ఉంటాయి, మంచి ఫ్లైఓవర్లు ఉంటాయి, హైవే మంచి ఇవన్నీ ఉంటే బాగుంటాయి. కానీ ఎందుకు భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయ్యా అంటే దీనివల్ల, మీ యొక్క ఆలోచన లేని విధానం వల్ల, ఫ్యూచర్ గురించి మీకు ఏమాత్రం అవగాహన లేని విధానం వల్ల ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు పడిపోవటం కానీ, విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవటం కానీ మొత్తానికి కారణం మీరే కదా. మీరు తప్పులు చేసి మీరు ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఈరోజు మనం బయోడైవర్సిటీ దగ్గరికి వెళ్తే సాయంత్రం పూట 6 దాటిన తర్వాత 2-3 గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది. బయోడైవర్సిటీ, గచ్చిబౌలి మొత్తం కూడా. దానికి ఎవరు కారణం? మీరు కదా. ఇష్టానుసారంగా మీరు ఇచ్చిన పర్మిషన్లు హైరేజ్ల వల్లే కదా. ఆఫీస్ ఒకేసారి 8కి 6కి ఆఫీసులో అయిపోతే మన ఎంప్లాయీస్ మొత్తం బయటకు వస్తే ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్, కథం 2-3 గంటలు పడుతుంది రోజు అందరికి వెళ్ళటానికి ఇంటికి. మీ యొక్క అవగాహన లేమి వల్ల జరిగిన నష్టం అది. ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుతున్నాం దాని గురించి. ఏం చెప్తాం ఇప్పుడు? మీరు ఎలా ఉంటుందంటే, హరీష్ రావు గారు ఏదైనా క్వశ్చన్ వేసే ముందు ఒకసారి ఆలోచించుకున్నారే మన టైంలో ఏం చేసాం మనం, మరి ఇప్పుడు మనం అడుగుతున్నాం, అడగచ్చా, మనకు కొంత మొహం చెల్లిద్దా అడగాలంటే అని ఆలోచించి ఆ తర్వాత అడగండి మీరు.